హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే తెల్లవారింటికి సంతకు వెళ్ళడానికి బయలుదేరాను. మా ఊరి నుండి మినిమం ఒక 70 కిలోమీటర్లు ఉంటుంది అక్కడికి వెళ్ళడానికి. ఇక్కడ ఇది చాలా చల్లగా చలి వేసేస్తుంది ఫ్రెండ్స్. కరెక్ట్గా 4 గంటలకు బయలుదేరాను. నేను, మా నాన్న, మా చిన్నన్న వెళ్ళాము. మనకి సంక్రాంతి వస్తుంది కదా, మేము ఒక గొర్రెపోతు కొనడానికి వెళ్ళాం ఫ్రెండ్స్. ఇంకా ఏంటంటే చాలా చల్లగా ఉంది. మేము కరెక్ట్గా 4 గంటలకు బయలుదేరాము. హైవే మీదకి ఎక్కాము. అదే చిలకపాలెం తర్వాత పైడిభీమవరం ఉంటుంది కదా, అక్కడ రణస్థలం దగ్గర పైడిభీమవరము అక్కడ సంతలో కి చాలా తక్కువగా ఉంటాయనేసి వెళ్ళాం ఫ్రెండ్స్. చాలా చల్లగా చలి వేసేస్తుంది ఫ్రెండ్స్. ఎక్కువగా మంచు కూడా పడుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ టైం అప్పుడు వెళ్ళడం చాలా డేంజరు. కానీ ఏమంటే మాకు తెల్లవారింటికి వెళ్ళడమే తక్కువగా దొరుకుతాయి ఫ్రెండ్స్. మాకు అవి తక్కువ రేట్లో దొరుకుతాయి, ఎక్కువ రేట్ ఉండవు ఫ్రెండ్స్. అక్కడికి వెళ్ళగానే సంత అంత తొందరగా అయితే స్టార్ట్ అవ్వలేదు ఫ్రెండ్స్. మేము వెళ్ళిన తర్వాత గంటలో స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. అక్కడికి వచ్చేటప్పుడు మంట వేస్తే మంట కూడా కాగాం ఫ్రెండ్స్. అప్పటికి ఇంకా కొద్దిగా వచ్చాయి ఫ్రెండ్స్, మేకలు గొర్రెలు వచ్చాయి ఫ్రెండ్స్. మాకు చూడడానికి అంత అయితే నచ్చలేదు ఫ్రెండ్స్. గొర్రెలు చాలా పెద్దవి వచ్చాయి. ఇంకేంటంటే కంపెనీ వచ్చాయి ఫ్రెండ్స్. ఇంకా నేను అలాగా చూద్దామనేసి మొత్తం మీకు చూపెడదామనేసి మొత్తం చూపెడుతున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మాత్రం నాటుకోళ్ళు మాత్రం చాలా తక్కువ ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా తక్కువ ఫ్రెండ్స్. అన్నీ నాటుకోళ్ళే, కానీ ఏంటంటే కంపెనీ కోళ్ళు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. మనం కరెక్ట్గా చూసుకొని కొనుక్కోవాలి ఫ్రెండ్స్ ఏదైనాను. ఇంకోటి ఏంటంటే ఇక్కడ పందెం పుంజులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఏదైనా ఫ్రెండ్స్ ఈ పుంజు మాత్రము 12,000 ఫ్రెండ్స్ నేను అడిగాను. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కంపెనీ మేకలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా పెద్దవి చాలా తక్కువ రేటు ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఫంక్షన్లకు మాత్రం కంపెనీ మాత్రం ఎక్కువగా సేల్ అవుతాయి ఫ్రెండ్స్. ఇక్కడ పొట్టి మేకలు ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి, చిన్నవి. నాకు కూడా ముచ్చటగా అనిపించాయి. ఇవి చూస్తే చూడండి, ఒక్కొక్కటి 100 కేజీలు 50 కేజీలు అవుతాయి ఫ్రెండ్స్. చాలా పెద్దవి ఇవి. మనకి ఏదైనా పెద్ద పెద్ద ఫంక్షన్లకి ఇలా అయితే ఉంటాయి ఫ్రెండ్. ఇది టిఫిన్ షాప్ ఫ్రెండ్. ఆకలి వేస్తుంది అనేసి నేను మా నాన్న టిఫిన్ చేయడానికి వెళ్ళాము అలాగా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చాలా టిఫిన్ కూడా అంతగా బాగాలేదు, పర్వాలే, నార్మల్గా ఉంది ఫ్రెండ్స్ టిఫిన్ కూడా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కూరగాయలు మాత్రం ఫ్రెండ్స్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి, నిజంగా చాలా బాగున్నాయి కూరగాయలు. ప్లస్ ఇంకేంటి కోళ్ళు, ఆల్మోస్ట్ అన్నీ ఫ్రెండ్స్ ఇక్కడ చాలా బాగా ఉన్నాయి. కూరగాయలు అయితే మాత్రం చాలా ఫ్రెష్గా, ప్లస్ ఇంకేంటి అన్నీ ఫ్రెండ్స్ చాలా కూరగాయలు, ప్లస్ ఇంకా నూనె డబ్బాలు, ఇంకా ఆల్మోస్ట్ ఇంటికి మనకి ఏం కావాలో అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మాత్రం. నేను అలా చూశాను, మీకు కూడా చూపెడదామనేసి. మీరు ఎప్పుడైనా చూసారో లేదో, ఇక్కడ పైడిభీమవరం దగ్గర సంత అవుతుంది ఫ్రెండ్. ఇక్కడ జస్ట్ పైడిభీమవరం కంపెనీ దాటిన తర్వాతే సంత ఇది. ఆల్మోస్ట్ మనకి ఇంటికి ఏమేమి కావాలో అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ లైట్లు కూడా ఉన్నాయి. ఇంకా ఏంటంటే లైట్లు, నూనె, ఆల్మోస్ట్ అన్నీ ఫ్రెండ్స్. మనకి ఏమేమి కావాలో ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. మసాలాలు, కూరగాయలు అయితే మాత్రం చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా తినడానికి జంతికలు, ఆల్మోస్ట్ అన్ని పళ్ళు. ఇక్కడైతే చూడండి అంటుపళ్ళు, ఈ పక్క అంటుపళ్ళు గెలలు చాలా ఎక్కువగా ఉన్నాయి, అంటుపళ్ళు మాత్రము. ఇంకోటి ఏంటంటే ఈ పక్క కూరగాయలే చుట్టూరు ఫ్రెండ్స్. ఎక్కడ పెడితే అక్కడ. ఇక్కడేమో తోట కూరగాయలు, తోట కూర. నాకు కొద్దిగా నోరు తిరగదు ఫ్రెండ్స్, మీరు ఏమనుకోకండి. ఇంకోటి ఏంటంటే ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటంటే ఫ్రెష్గా దొరుకుతున్నాయి. తెల్లవారింటికి వస్తే మాత్రం మనకైతే దగ్గర కాదు, ఎవరైనా దగ్గరుండే వాళ్ళకి మాత్రం చాలా సూపర్ ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా తక్కువగా దొరుకుతున్నాయి ఇక్కడ. ఆల్మోస్ట్ అన్ని దుంపలు కూడా దొరుకుతున్నాయి ఇక్కడ. ఇంకోటి ఏంటంటే అంటికాయలు కూడా చాలా మంచిగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకోటి ఆల్మోస్ట్ కత్తులు, ఇంకా పారలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. అసలుకి మీరు చూడండి, నీట్గా చూస్తే మీకే అర్థమవుద్ది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎండి చేపలు, ఇవి తప్పేళ్ళు, ఆల్మోస్ట్ మనకి ఇంటికి ఏమేమి కావాలో అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నా, ఈ సంతకి నేను ఫస్ట్ టైం వెళ్ళాను ఫ్రెండ్స్. నాకు తెలియదు అసలుకి, నేను కూడా ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. ఇదిగో మనకి పొలంకి ఏమేమి కావాలో ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్.
రొయ్యలు, పారలు, ఇవి ఎండి చేపలు ఫ్రెండ్స్. ఎండి చేపలు మీకు చాలా కొంతమంది తింటారు కదా, ఇవి ఎండి చేపలు. ఎండి చేపలు కూడా చాలా తక్కువ రేటు ఫ్రెండ్స్. నిజంగా చాలా తక్కువ రేట్లో ఉన్నాయి ఎండి చేపలు, నెత్తళ్ళు ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి. ఇప్పుడు సంత ఎక్కువగా అయ్యింది, ఇప్పుడు ఎక్కువ మంది వచ్చారు. మేము ఇప్పుడు వచ్చాం కదా, మేము గొర్రెపోతు కొనడానికి వచ్చాము, అవే చూస్తున్నాం. గొర్రెపోతు మీకు చూపెట్టడానికి ఇది చూపెట్టాను. ఇగో ఎండి చేపలు ఇవి. ఎండి చేపలు కూడా ఒక సైడ్కి ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చేపలు కూడా దొరుకుతున్నాయి. అంటే పచ్చి చేపలు ఉంటాయి కదా, మనం తెల్లవారి తింటాం కదా పచ్చి చేపలు. ఎండి చేపలు కాకుండా నార్మల్ చేపలు, పచ్చివి కూడా చేపలు దొరుకుతున్నాయి ఇక్కడ. అంటే ఆలో చేసి ఇచ్చేస్తారు. ఇగోండి ఆలో చేసి ఇస్తారు పచ్చి చేపలు ఇవి. మనము మామూలుగా ఇంటికి కూర చేసుకోవడానికి ఇక్కడ చేపలు ఇవి కూడా తక్కువ ఫ్రెండ్స్, చాలా తక్కువగా ఉన్నాయి రేటు మాత్రం. కానీ ఏమంటే చాలా బాగున్నాయి, అవి కూడా ఫ్రెష్గా ఉన్నాయి. ఇప్పుడు సంత ఫుల్గా అయిపోయింది. ఇక్కడ గొర్రెలు ఏంటంటే మాకైతే అంత పెద్దగా నచ్చలేదు. ఆల్మోస్ట్ అన్నీ పెద్దవి వచ్చేసాయి. ఇంకేంటంటే ఆ రోజు చాలా రేట్లు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. మేకలు అయితే చాలా తక్కువ ఉన్నాయి, గొర్రెలు అయితే మాత్రం చాలా ఎక్కువ రేటుగా ఉన్నాయి. ఎందుకంటే రైతులు తేలేదు, అందరూ కొనుక్కొని అమ్ముతున్నారు, అక్కడికక్కడే కొనేసి అమ్మేస్తున్నారు. కానీ అయినా చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇంకేంటంటే నాటు కాదు ఇవి ఫ్రెండ్స్, అంతా మనకి కంపెనీ వచ్చి. నేనైతే మళ్ళీ కోళ్ళ దగ్గరికి వచ్చాను మీకు చూపెట్టడానికి. ఇక్కడ మాత్రం ఫ్రెండ్స్ కోళ్ళు మాత్రం మంచిగా బేరమాడి కొనుక్కుంటే మాత్రం చాలా తక్కువగా వస్తాయి ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నా, మహా అయితే 300కి 400కి వస్తున్నాయి ఫ్రెండ్స్ నాటుకోళ్ళు మాత్రం. ఇక్కడ మాత్రం జాగ్రత్తగా నాటుకోళ్ళు చూసుకొని కొనుక్కుంటే మాత్రం చాలా బాగుంటాయి. ఇంకా ఇక్కడ ఆల్మోస్ట్ పళ్ళు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. నేను మళ్ళా చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇక్కడ మాత్రం నాటుకోళ్ళు మాత్రం చాలా తక్కువ రేటు ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే పక్క ఊర్ల నుండి రైతులు వచ్చి వీళ్ళకి అమ్మేస్తున్నారు. ఎందుకంటే చాలా తక్కువగా అమ్ముతున్నారు రైతులు, వీళ్ళేమో మనకు అమ్ముతున్నారు. చాలా పెద్ద కోళ్ళు, ప్లస్ ఏంటంటే తక్కువ రేటు. ఇంకా చిన్న పిల్లలతో సహా ఉన్నాయి ఫ్రెండ్స్. మనకి చిన్న పిల్లలు కూడా కావాలంటే ఇచ్చేస్తున్నారు. చిన్న పిల్లలు, పెద్దవి అన్నీ ఆల్మోస్ట్. ఎక్కువగా అయితే ఇక్కడ మాత్రం నాటుకోళ్ళు మాత్రం సూపర్ ఫ్రెండ్స్. మీరు ఏమంటానండి, మీకు పక్కా పైడి భీమవరం తెలిస్తే అక్కడ వెళ్ళండి. నాటుకోళ్ళు మాత్రం చాలా తక్కువ రేటు. ఇక్కడ చేపలు కూడా చూడండి ఎంత పెద్దది ఇది సముద్రం చేప. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి నార ఉంటుంది కదా, వంకాయ నార, ఈ మిరపకాయల నార, పువ్వుల నారలు ఆల్మోస్ట్ ఇక్కడ అవి కూడా దొరుకుతున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ మొక్కలు, నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్, ఈ సంతకు వస్తే మాత్రం అన్నీ దొరుకుతున్నాయి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ అన్నీ చాలా బాగుంది సంత. నేను ఫస్ట్ టైం వెళ్ళాను, నాకు చాలా నచ్చింది. మీరు కూడా వీలుంటే వెళ్ళండి, ఒకసారి చూడండి, తర్వాత నాకు చెప్పండి. నిజంగా చెప్తున్నా చాలా బాగుంది ఫ్రెండ్స్. నాకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నిజంగా చెప్తున్నా, చింతపండు కూడా దొరుకుతుంది.